ఉపమానం అంటే ఏంటి? సింపుల్గా మనకు అర్థమయ్యేటట్లు చెప్తాను. పరలోక రాజ్య మర్మములను గూర్చి ఒక మనుష్యునికి అర్థమయ్యే విధముగా ఈ భూమి మీద ఉన్న కొన్ని సంఘటనలను వినియోగించుకుని కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తూ పరలోక రాజ్య మర్మములను వివరించుటే ఉపమానము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఉపమానాన్ని దేవుడు ఒక విషయం మనకి తెలియజేయడం కోసం వాడుకున్న ఒక సంఘటన కూడా నా నచ్చనమాట అండి. నా ప్రియమైన వాళ్ళారా, ఒక పాస్టర్ గారు, ఒక సేవకుడు, ఒక బోధకుడు చెప్పిన ప్రసంగంలో మనకి వాక్యం అంతా గుర్తుండకపోవచ్చు, కానీ ఆ పాస్టర్ గారు మధ్యలో చెప్పిన ఉపమానాలు, లేదంటే ఒక కథ, లేదంటే ఒక సన్నివేశం ఏదైనా చెప్పారనుకోండి, ఆ విషయం మనకి చాలా బాగుగా గుర్తుంటుంది. వాక్యం అంతా అయిపోయిన తర్వాత పాస్టర్ గారు మిమ్మల్ని అడిగామనుకోండి, అమ్మ ఈరోజు పాస్టర్ గారు ఏం వాక్యం చెప్పారంటే, చెప్పిన వాక్యం చాలామందికి గుర్తుండదు, కానీ ఆ మధ్యలో వేసిన ఒక జోకు కానివ్వండి, ఒక ఉపమానం కానివ్వండి, ఒక కథ కానివ్వండి, అది మాత్రం మనం చాలా స్పష్టంగా పాస్టర్ గారు ఈ స్టోరీ చెప్పారండి అని చెప్పేసి మనం చాలా క్లియర్గా చెబుతాం. అవునంటారా కాదంటారా? నా ప్రియమైన వాళ్ళారా, ఉపమానాన్ని ఎందుకు వినియోగించుకోవాల్సి వస్తుంది అంటే, యేసు ప్రభుల వారు కూడానండి తన దగ్గర ఉన్న శిష్యులకు, తన దగ్గరకు వచ్చిన అనేక మందికి దేవుని యొక్క మాటలు వివరించినప్పుడు వారు అర్థం చేసుకోలేరని యేసు ప్రభుల వారు ఏం చేస్తూ ఉండేవారంటే, ఈ భూలోకంలో ఉన్న కొన్ని విషయాలను ఎత్తిపెట్టి పరలోక రాజ్యము కూడా ఈ విధముగా ఉంటుంది అని యేసు ప్రభుల వారు ఉపమానము లేకుండా ఎవరికి బోధించలేదని దేవుని యొక్క వాక్యంలో ఉంది.